17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం 9న ప్రతిష్టాపనకు రంగం సిద్ధం. నమూనా చిత్రాన్ని విడుదల చేసిన ప్రభుత్వం. ఇంకా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తుంది. రాచరికపు హావాభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. శుక్రవారం ప్రభుత్వం ఆ విగ్రహ నమూనా ఫోటోను విడుదల చేసింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒకప్పుడు ఏంటంటే బాగా డబ్బున్న తెలంగాణ తల్లిలాగా ఉండే, ఇప్పుడు మేము ఆ రకంగా చేయలేదు. చూసుడుతోటే తెలంగాణ భావజాలం ఉట్టిపడేగా ఉండేలాగా మేము తీర్చిదిద్దినాం. సో దీంట్లో ఎలాంటి భేషజాలు లేవు, తెలంగాణకు ప్రతిరూపకంగానే ఈ విధంగా ఉండాలని చెప్పి పెట్టినట్టుగా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఎంవి రమణారెడ్డి. తెలంగాణ అమరజ్యోతి సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం రమణారెడ్డి రూపొందించినవే. సో ఈ యొక్క తెలంగాణ విగ్రహాన్ని గతంలో రూపొందించిన రమణారెడ్డి ఆధ్వర్యంలోనే మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క విగ్రహాన్ని రూపొందించినట. గతంలో అమరజ్యోతి గారిని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రూపొందించింది ఆయనట. తెలంగాణ ప్రజల అస్తిత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని నూతనంగా రూపొందించే విషయమై ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో దపదపాలుగా చర్చించి వారి సలహాలు, సూచనలు స్వీకరించింది. తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహం కాదు, తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఇక్కడి ప్రజల మాతృమూర్తి, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని నూతన తెలంగాణ తల్లి విగ్రహం వ్యక్తపరచాలి. సంప్రదాయ స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్ఫూర్తిగా అందరినీ ఆకట్టుకోవాలి అని సమావేశాల్లో పలువురు అభిప్రాయపడ్డారు. వీటన్నిటిని క్రోడీకరించి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి అవసరమైన విశిష్టతను సిఫారసు చేసింది. ఇవి విశిష్టలు: తెలంగాణ ఆడబిడ్డల కట్టుబొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం. ఇంకా కుడి చేతిలో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ, అంటే ఇట్లా చేతి గుర్తు చూపుతుంది. ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ధరించి గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి గల ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది. ఇంకా తెలంగాణలో అప్పట్లో సజ్జలు, రాగులు, జొన్నలు ఇట్లాంటివి ఉండేది కాదు, అది ఈసారి ఎడమ చేతిలో పెట్టడం జరిగింది. వస్త్రాధారంలోని ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. విగ్రహ పీఠంలో తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన ఇక్కడి బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బీసిన పిడికిలు మాత్రం కనిపిస్తున్నాయంట. ఇక్కడ దీన్ని చూస్తే అర్థమైపోతుంది. తెలంగాణ చూసుడుతోటే సో ఎరుపు అనేది వీరత్వానికి ప్రతీక కాబట్టి తెలంగాణ వీరనారి, వీరవనిత చాకలి ఐరమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకొని ఎరుపు ఉండాలి కాబట్టి అప్పుడు ఎర్ర జెండా పోరాటం నిలిచింది కాబట్టి, ఎందుకంటే నిజాంకు వ్యతిరేకంగా. సో ఎరుపును ప్రతిబింబించడం కోసం అక్కడ ఎరుపు రంగును వేయడం జరిగింది. తెలంగాణ అనేది సస్యశ్యామలంగా, పచ్చగా, సుభిక్షంగా ఉండాలి పంట పొలాలతో అని చెప్పి ఈ చీర కలర్ అంతా ఆకుపచ్చ, చిలుక పచ్చ, ఆకుపచ్చ రంగులో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటుంటే పేదరికం కనిపించద్దు, కొంత డబ్బున్నట్టే కనిపించాలని ఇంకా తెలంగాణ ఆడపడుచులు ఎవరు కానీ ఎంతో కొంత అప్పో సప్పో వేసి ఇవి మెడలో కొంత హారాలు ధరిస్తారు కాబట్టి ఈ విధంగా హారాలను కూడా ఇక్కడ వేసినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ దాస్య విముక్తాల నుంచి ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది వీరులు, అదేవిధంగా విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం వల్ల దాస్య శృంఖలాల నుంచి తెలంగాణకు విముక్తి ప్రసాదించినట్టుగా సో ఈ ఎత్తిన పిడికిలి చేతు గుర్తులాగా ఇక్కడ కింద ఈ పిడికిళ్ళు, అదేవిధంగా ఇట్లా చేతులు ఎత్తినట్టుగా బానిస సంఖ్యలకు విముక్తి జరిగి తెలంగాణ తల్లి ఆవిర్భవించింది, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినట్టుగా ఇక్కడ సింబాలిక్గా ఈ గుర్తులన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ చూసుడుతోటే ఒకప్పుడు ఉన్నంత హుందాగా ఈ విగ్రహం లేదని చెప్పి ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ నెటిజన్స్ కానీ వాళ్ళంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మేమంతా అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. మేధావులు, వివిధ కుల సంఘాల వాళ్ళు, వివిధ నాయకుల, రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకునే ఇంకో తెలంగాణ తల్లి అంటే ఈ విధంగా మేము రూపొందించడం జరిగిందంటారు. వాస్తవానికి చూసినట్లయితే
తెలంగాణ అనేది ధాన్యాలతో తులతూగుతుంది కాబట్టి ఎడమ చేతిలో ఈ విధంగా ధాన్యాలను పెట్టినట్టు అభయహస్తం ఇస్తుంది, తెలంగాణ అందరినీ కాపాడుతుంది అభయహస్తం అని చెప్పి ఇట్లా చేతి గుర్తు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇంకా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తునే ఈ విధంగా చేతి గుర్తుగా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎక్కడో పాతకాలంలో పేదరికంలో తెలంగాణ తల్లి మగ్గిపోయినట్టుగా ఈ విధంగా చిత్రీకరించిండ్రు. ఆ కిరీటం ఎక్కడ పోయింది? తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం బట్టే బతుకమ్మ సాంప్రదాయం ఉంటుంది, ఆ బతుకమ్మ చేతిలో పట్టుకుంటే బాగుండు కదా అని చెప్పి గతంలో ఉన్నదే బాగున్నది అంటున్నారు. కొంతమంది ఈ విగ్రహం బాగున్నదంటే మరి గతంలో తెలంగాణ తల్లి అంటే 33 జిల్లాల్లో అప్పుడున్న ఉమ్మడి 10 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు వెడిచినాయి కదా, మరి అప్పుడెందుకు మీరు వ్యతిరేకించలేదని చెప్పి కూడా చాలామంది సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న సందర్భం. ఏది ఏమైనా తెలంగాణ మహిళలు, తెలంగాణ ఆడపడుచుల కళ ఈ విధంగా ఉండే విధంగా ఉట్టి పట్టే విధంగా తెలంగాణ అంటే చూసుడుతోటే ఈ యొక్క చిత్రాన్ని చూస్తుంటే వీళ్ళ తెలంగాణ అన్నట్టుగా ఈ యొక్క రూపాన్ని చెక్కినట్టుగా తెలుస్తుంది. సో నమూనా ప్రతి అయితే బాగానే ఉన్నది అన్నట్టుగా చాలామంది అంటున్నారు, కొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు.